ఒక మనిషి చివరి ప్రయాణం ఒక గ్రామంలో ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు. జీవితమంతా డబ్బు, ఆస్తులు, భూములు కూడబెట్టడంలోనే గడిపాడు. తనకు తనే రాజునని భావించేవాడు. ఒకరోజు అతని చనిపోయాడు. ఇంటి ముందు జనం, భూమి గూడూరు. నలుగురు అతని పాడని భుజాలపై మోసాడు. మరొక వ్యక్తి చేతిలో నీటి కుండ తీసుకొని ముందుకు నడిచాడు. అప్పుడు ఆత్మ ఆశ్చర్యంగా చూసింది. నా కాళ్ళు ఎక్కడ, నా భవనాలు ఎక్కడ, నా బ్యాంకు ఖాతాలెక్కడ, నా బంధువులందరూ ఎక్కడా? అప్పుడు ఒక ముసలివాడు అన్నాడు, నీవు సంపాదించినదంతా ఇక్కడే మిగిలిపోయింది. ఇప్పుడు నీతో వస్తున్నవి రెండే. నీవు చేసిన మంచి పనులు, నీవు చేసిన చెడు పనులు. కొద్దిసేపటికి శ్మశానానికి చేరుకున్నాడు. గుండెను పగలగొట్టారు. నా కుండ పగిలిన శబ్దం ఒక సత్యాన్ని చెప్పింది. ఈ శరీరం కూడా కుండలాంటిదే, ఒకరోజు పగిలిపోతుంది. కానీ మనిషి చేసిన పనులే అతని పేరు నిలబెడతాయి. ఆడను నలుగురు మోస్తారు, గుండెను ఒక్కడు మోస్తారు. నీ మనిషి చేసిన కర్మలను మాత్రం అతడే మోస్తాడు.